ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మా ఆరాలేమో ఓట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది. ఏం చేస్తుంది ఇది? అయినా అది ఏం చేస్తే నాకెందుకు, అదైతే రాని నేను ముచ్చట ఎట్లయినా అడుగుతుందా. ఆగే ఏంటిది? గిడ నీళ్లు పోయడానికి ఏం లేదని కుండ పెట్టిన. ఆ కుండ ఎందుకు వలగొట్టేవే? నేనేం కావాలని వలగొట్టలే, నీళ్లు పోయంగా చేజారి కింద పడ్డది. చేజారి పడ్డదేమేరక, నువ్వు కావాలని ఓర్వలేక వలగొట్టిందేమేరక. నేను నీ లెక్కల కళ్ళమంటదాన్ని ఏం కాదు కావాలని వలగొట్టడానికి. గడ బిందుండనే ఉండే, ఆ బిందె వాడుకుంటేంది? నేను అన్నాడా నువ్వు బిందె ఎందుకు వాడుకుంటున్నావని ఇన్నిసార్లు వాడినప్పుడు? ఆ బిందె ఏమన్నా నీదానే? అది పొత్తుల బిందె కాబట్టి వాడుకున్నా నేను. ఆ కుండ నేను కొనుక్కున్నది. ఏంది ఆ బిందె పొత్తులదా? ఎవరన్నారమ్మా నీతోటి? ఆ బిందె నాది, మా అవ్వగారాలు పెట్టింది. అది కావాలంటే పేరుంటే చూసుకో, ఉన్నాయి కదా కళ్ళు ఇంత ఇంత. అబ్బా అందుకే గట్లున్నది నీ లెక్క సొట్ట పోయి. దాని ముఖం చూడు, నీ ముఖం చూడు, సేమ్ టు సేమ్ ఉన్నది. ఇగో మాటలు మంచిగా రాని, పెద్దదానివి కదా అని ఊకుంటానా. నాగిట్లా కిరిమిలేసిందనుకో లావట్టి బాయిలు ఎత్తెత్తా. ఏందే ఊకుంటుంటే బాగా మాట్లాడతాను? నేను ఇంటికి పెద్దదాన్ని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నాకు గనక తిక్కలేసిందనుకో మనిషి బోధట్లా పెడతా ఏమనుకుంటాను? అయినా నన్ను అడగకుండా నా కుండెట్లా ముడతావే నువ్వు? అది నీ కుండెట్లయితది? బిందె పొత్తుల్ది అన్నావు కదా, అట్లాంటప్పుడు కుండ కూడా పొత్తుల్దే అవుతుంది. నన్ను అడగకుండా నా కుండ మీద చేతులు ఎట్లెత్తావే నువ్వు? నీ చేతులు వాడిపోను, నీ చేతులు ఇరిగిపోను, నీ చేతులకు చెట్టలు ఉట్టా. అరే గింత అద్వానం అనే? కుండ వలగొట్టింది వాళ్ళ నల్లికుట్ల దాని లెక్క ఏం విరగనట్టే చూస్తుంది. అరే అరే రామా రామా, బాయి కడ వెట్టుడు భయం అవుతుంది నాకు. ఏందే నా చేతులు ఇరిగిపోనా? నా చేతులకు జట్టలు ఉట్టనా? నాకు లగ్గమైన కొత్తలా నీకు జ్వరం వచ్చివంటే ఈ చేతులతోటి కాదే నీకు అండి పెట్టింది. అప్పుడు తెలవదా ఈ జట్టలు ఉట్టిన చేతులని? నల్లికుట్ల దాన్ని నేను కాదే నువ్వు. నీ బాయిల బొక్కం లేదని నన్ను అడిగే ముఖం లేక నా మొగల్ని అడిగి తీసుకుపోయినావు. ఇలా కనబడతలేదానే నల్లికుట్ల ఎవరో నల్ల ముఖం ఎవరిదో అనేది? ఇంటికి పెద్దదానిమైనా కానీ నీకేం ఒప్పుకున్నదే? నీకేం రీతున్నదే? దేంట్లో లొల్లి పెట్టుకుందామా, దేంట్లో గిచ్చుదామా, దేడ లొల్లి తీద్దామా అని చూసుకుంటే కూర్చుంటావు. అందుకే నాన్న పరుచుకొని కూర్చున్నావు. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు లొల్లి పెట్టుకుందామని. నాకేం పని? నాకు పొద్దంతా అదే పని, నీతో లొల్లి పెట్టుకున్నాడు. కనబడతలేదా? ఇంటికి పోతేనేమో దయ్యములు అక్కడ విక్క తింటావు, షేర్లకు షేర్క కట్టనేమో ఇక్కడ విక్క తింటావు. ఇక ఎక్కడ పంచుకున్నట్టు నువ్వు ఎందో మాట్లాడుతాంది. ఏ సప్న, ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు అమ్మ చెప్తానా. నా కుండ వలగొట్టేందుకు పైసలు వాడాయి. ఫస్ట్ పైసలు వారేసి మాట్లాడే. ఏమో బాగా మొత్తుకుంటానవేమో నోరున్నదా? గదే గదే కనబడతాంది. తొవ్వంటి పోయేదాన్ని పిలిచి మరి కయ్యం పెట్టుకునేది నేనేనా? ఇక కొద్దిసేపు ఏమో కనబడతలేదా? చెప్పన్నా మళ్ళా. ఏహే నీతో నాకేం కాదే, ఉప్పు పప్పు కూడా ఉడకది. నువ్వు కుండ ఎట్లా వలగొట్టినావో మర్యాదగా అట్నే తీసుకొచ్చి పెట్టు, లేకపోతే నువ్వు నన్ను ఎత్తేసుడు కాదు బాయిలా, నేను నిన్ను ఎత్తేస్తా. అక్క నీకంటే బాగా కోపం వస్తుంది గాని ఇప్పుడు పలిగిన కుండ గురించి లొల్లెందుకు చెప్పు? బిందు ఉన్నది కదా, ఆ బిందె వాడుకుంటే అయిపోతుంది కదా. నేను వాడనే, నా కుండ నాకే కావాలి. అగో బావా ఇంట్లోకెళ్ళి కుండ తీసుకొచ్చిన అంటే నేను బిందెని తీసుకొచ్చిన. రెండు పొత్తులేనే, ఒకటి కాకుండా ఒకటి వాడుకోనే వాడితే అది వలిగినందుకు ఇప్పుడు ఇది వాడుకుంటే ఏమైతుంది? దీన్ని వాడుకో. నీ ఇంట్లోకి వచ్చిన ఈగ నా ఇంట్లోకి రానియని దాన్ని నేను. గట్లాంటిది నీ బిందె నేను ఎట్లా వాడతారే? మర్యాదగా చెప్తానా, నా కుండ నాకు కొనుకొచ్చింది కావాలి. నా కుండ నాకు తీసుకొచ్చి పెట్టలేదనుకో మర్యాదగా ఉండదు, ఊకునేదే లేదు చెప్తానా. చెప్పకుండా ముట్టుడు, అన్ని వలగొట్టుడు, ఎవరు తాగిరా అనుకుంటారు ఇది? చూసినారుల్లా ఇల్లా నేనేమన్నా అన్నది ఉన్నదా? ఎప్పుర్రి గిచ్చి గయ్యం పెట్టుకున్నట్లేదా? ఇగో అన్ని గిట్లనే చేస్తుంది, ఎక్కడ మనసున పట్టకుండా చేస్తుంది. ఏ పుల్లోలే ఆరాళ్ళ అన్నట్టే గాని ఎల్ల కూడి లేవు ఈ వారకైతే. ఇయో గట్లున్నది ఆ మనిషి లెక్క. ఏమో చేపలు పట్టరు ఉన్నారా? చేపలు పడతలేరా ఏంది?
అల్లుడు ఆయన మీ అన్న చూడు మా అన్న నేనే. పిలువేటు నువ్వే విలువరాదే. పిలువ అన్న అల్లుడు ఎరా 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 చెప్పే మావా. అన్న రావా ఎరా ఎరా పోతానా ఎరా ఏం పనే? మళ్ళీ వదిరా ఎరా అన్నా నమస్తే అల్లుడు. నమస్తే మావా. ఎటు పోతాను అల్లుడు? పొలం కాడికి వస్తున్నాడే. పొలం కాడికి పోతాను కూర్చో పోదు కానీ పని ఉన్నదే. పని ఉంటే వానా ఇటు రా కూర్చో ఒకదాం కల్లా అయిపోదు. లేదే అన్న కూర్చోరాదే. బాబుగా ఆకిరా మా తీసుకుంటా అన్న. తీసుకో. మావా ఏం సంగతే? ఎప్పుడు వచ్చినావు? నిన్న పొద్దుకి వచ్చిన బిడ్డ. అంత మంచిదేనా? అంత మంచిదే. ఏం పనులు చేస్తారు? నాట్లు వేసిర్రా? వేసిన నాట్లు అయిపోయినాయి. బిడ్డను చూసిపోదామని వచ్చినాయి. నేను అన్నట్టుగా అది కుండ తీసుకొచ్చి పెట్టకపోవాలి. దాని అంతేదు తాగు. దాని మొగుడు మాటకారుడు కాబట్టి దాన్ని నడుతాంది. నా మొగుడున్నాడు నోట్లకెళ్ళి మాటే బంగారం ముద్ద వప్పు లెక్క ఉంటాడు. పొద్దున నా మైండ్ అంతా ఖరాబ్ చేసింది ఇది. మా మనిషి ఏంది గీడున్నాడు? ఓ ముద్ద పాపు, ఓ మనిషి నిన్నే, ఓ మనిషి. ఏడరా? నాకు వినబడతలేదుగా. నీకు ఇప్పుడు వినబడదు కానీ నిజంగానే వదిన వెళ్తాంది. అటు చూడు. ఏంటిదే? ఇరా నువ్వు ఇంటికో. ఏంది ఇంటికి పో అన్న? నువ్వు రా ముందు ఇక్కడికి. నువ్వు అత్తవా రావా? నేను అత్తగా నువ్వైతే ఇంటికో. రమ్మని చెప్పిన ఇటు రా నువ్వు. దీనికి ఏడా పని లేదురా మావా. నేను మళ్ళీ వస్తానే. ఇటు రా నువ్వు. ఏంది గీడికి వచ్చినావు? ఏం చేస్తానవా? మీ తమ్ముతో కూర్చొని కళ్ళు తాగుతానవా? మాట్లాడతానవా? ఏహే, మా తమ్మునితో నేను కళ్ళు ఎందుకు తాగుతానే? వానితో మాట్లాడతానా నేను? మాట అంటే మాటే, అస్సలే మాట్లాడనే మాతోటి. మళ్ళా మావరమ్మన్నాడని నేనా గంతే. ఆహా, కడప ఎత్తుకపోయిందని పోయినావా? పైసలు లేకపోయినావా? నీకేం తక్కువైందని పోయినావు? గాయన విలుచుడేంది, నువ్వు పోయి తాగుడేంది? గంత ఎత్తుకపోయిందా నీ కడుపు? తాగలేదే, చూసుకో. వాసన మాగచ్చి పాడైతాంది. ఇంకా మళ్ళీ తాగలేదని అబద్ధం చెప్తానవా? వాళ్ళ మావరమ్మన్నాడని వేనే. వాళ్ళు వెళ్తే పోతావా? నీకేం తక్కువైందని? ఏం రోగం పుట్టిందని పోయినావు? నీకు పైసలు లేవా తాగడానికి? వాళ్ళు వెళ్తారు, వాళ్ళతో కూర్చొని తాగుతానవా? నీకు గతి లేదా గంతగానమో? కడుపు అంతా కొట్టుకపోయింది అన్నట్టు పోయి కూర్చొని తాగుతాండు. వాళ్ళకు మనకు మాటలు లేవని తెలిసాయి. నువ్వు ఎందుకు పోయినావు? ఏమి ఇటు పోయినావు? గట్లంటానే మౌనిక. వాడు మా తమ్ముడు కాదా? ఓ మాగ దొరికింది నీకు ముచ్చట చెప్పడానికి. ఏమిటి ఒకటే ఓడుతావు నిమ్మలో ఉండవా నీకు? ఆడ పోతేనేమో అది అట్లా చేస్తుంది, నువ్వేమో ఈడ చేయబడుతుంది. ఇద్దరు కలిసి నా కోపం తెప్పబడుతుంది. ఆడేవలే అక్కడ ఎవరున్నారు? ఎవరు కనబడతలేరు కాదే మౌనిక. నువ్వు వచ్చి తాళ్ళల్లామంటే పొలం కాడ జరిగింది ఏం తెలుస్తుంది నీకు? ఏమైంది? నన్నే బెదిరిస్తానవా? ఇగో నువ్వు ఇప్పుడు నాతో పాటు రాకపోయినావు అనుకో, నువ్వు తాగిందంతా కక్కిపిత్తా. ఆగరాదే మౌనిక, ఎందుకే గిత్తపడుతున్నావు? అల్లుడు ఏమైంది? అటే పాయ గట్ల వాయను. ఏమోనే, పొలం కాడ ముచ్చట కావచ్చు. అత్తర్తి ఇప్పుడు నీ ఎంబడి వచ్చిందనుకో, వాళ్ళు ఏమనుకుంటారే? వాళ్ళు చూడకుందు నేను మెల్లగా అత్తా. నువ్వైతే పో. అత్తవా? అత్తనే. రాకపో నీ సంగతి చెప్తా. అత్తనే.
బిడ్డ ఏమంటాంది ఏ బాయి కాడ మోటార్ వేసి రమ్మన్నది అంతేనా? అదే పని మీద పోతా అన్న నేను. ఒక దమ్ము పట్టి పో. స్వప్న ఆ వచ్చిర్రా ఏమైందే స్వప్న చైన్ కాళ్ళు లేవు నువ్వు చైన్లో ఉన్నావేమో అని చైన్ కోయేస్తానా ఆడు ఉండే ఏం చేయాలి ఆడు ఉంటేమని మనసున పట్టనిస్తాన్నా మీ వదినే ఏమైందే అద్దనంగాల కుండ ముట్టి వాళ్ళకి కొడుతుంది ఎటు పడతాటే నోరు పడేసుకోవట్ట మీ వదినే కుండ ఎందుకు వాళ్ళకి కొట్టిర్రు అని ఇగో బిడ్డ ఆమె గురించి నీకు తెలిసిందే కదా స్వప్న నువ్వు అట్టించుకోకు ఎన్నంటే అని అడుకుంటుంటా పట్టించుకుంటే ఎందుకుంటా నేను చైన్లో జరిగినందుకేనా అక్కడికి వచ్చి అన్న మీద కోపానికి వచ్చింది కోపానికి వచ్చిందా ఆ. ఏమన్నది అసలు ఏడుకొచ్చింది ఏడలోళ్ళయింది నేను తర్వాత చెప్తా తీయే బాబు కన్నా పెట్టుకో సరేతి బాపు ఎటు పోతాటేనా అనే అన్నం తినవా దా తినుదా తింటే బిడ్డ తినిపోతా కానీ మీ ఆరాలు ఏమన్నా అన్నా కూడా లొల్లి పెట్టుకోకు ఆ గుణం నీకు తెలిసేనా ముందడుస్తుంది మాట మాటకు ఆమె ఏమన్నా అంటే మనం లొల్లిపోతే మంచిగా ఉండదు ఓపిక పట్టుకొని సపరేట్గా ఉండాలి సరేనా సరేతి ఓ మాట అంటే ఆనే పడు సపరేట్గా ఉండు ఊకే లొల్లికోక ఆమెతో ఎంత ఓపిక పట్టుకుంటే అంత మంచిది సరే బాపు పా నాకు అన్నం పెడదు పా తినిపోతా ఇప్పుడే పోతావా అనే పోతే బిడ్డ ఇటు ఉండి ఏం చేస్తా పని ఉండేది నాకు అక్కడ సరేతి దా నువ్వు కూడా ఆ తిను ఊకే లొల్లికోక ఆమెతో సపరేట్గా ఏ ఓన్ తీయే నేనేమంటానా ఆమె నేను ఎత్తి నోరులో పెట్టుకుంటది ఏమో మౌనిక ఓ మౌనిక వచ్చినావా పొలం కాడికి పోయి కరెంటు పెట్టొచ్చినావా అట్టిగానే ఊపుకుంటూ వచ్చినావా ఏ పోయి వచ్చిందే నువ్వు చెప్పినాక ఏనా పొలం కాడికి అయినా కరెంటు పెట్టొచ్చిన. మాజాలు తీ సక్కదానం మౌనిక ఇంకా ఇంట్లో మంచం తీసుకొచ్చి గిడయ్యే అంత ఎట్లో అవుతుంది పండుకుంటా కొద్దిసేపు. గాకానంగా ఎందుకు తాగినావు మరి ఏ ఊకోయే అట్టుకు జుట్టు పోసుకున్నట్టు ఊకు అడుగుతావేందే పోతే కొద్దిసేపు ఒరుగుతానే. మా తీసుకొచ్చతి తెస్తానవా తెత్తానా తెత్తానా అన్ని ఉన్నాయి కదా ఏమాయే ఎల్లము ఏ అత్తున్నానే రా ఎప్పుడు జామేను ఏ అత్తున్నా రా. ఇది పట్టుకో ఆ బండి టైర్ లా గాలి లేదన్నావు కొట్టించినావా మళ్ళీ నడవద్దా నాపుతావా ఏ ఉన్నది టైరు గాలి పెట్టించిన. పెట్టించినావా పెట్టించిన తాళం ఆడ పెట్టు. తాళం వాడి పాడైతలేదు తాళం గీడుంటే ఎట్లా జేబులేసుకో నాడు ఇల్లు ఎటు పోతుంది దిగపోతుంది ఏమన్నా. గట్టిగా అనిపిస్తుంది నీకు గట్ట అగో మా అక్క బావకి ఇట్లా వేరు గేటుకు తాళం వేసిపోయారు. మా బావ కన్నా ఫోన్ చెప్తా ఎటు వేరు ఏమో. హలో ఏడున్నావు బా? ఇగో బ్యాంక్ వచ్చినాం రా. నువ్వు ఒక్కనేవేనా అక్క కూడా వచ్చిందా? ఇద్దరు వచ్చినావు రా మీ అక్క నేను ఇద్దరు వచ్చినాం. అయ్యో ఇద్దరు వేరా. అవును నువ్వేడున్నావు?
ఎటు పోతాన్నావు? గల్లింటికి ఛాయ్ తాగి పోతున్నా. ఏంది పొద్దు పొద్దున్నే కారడ్డాలేమో బాగా ఆడుతాను. మరి ఏంది పొద్దున్న నుంచి చూస్తున్నా, ఛాయ్ పోసేది ఉందా లేదా? ఇంట్లో పాలు లేవు, నేను పాల ప్యాకెట్ తీసుకురాలే, చాయ్ పెట్టలే. ఆ ముచ్చట నేను అడిగేదాకే పోవానే. ఇప్పుడు చెప్పినా కదా, పోయి తీసుకురాపో. నాకు పని తీరలేదు కాబట్టి చెప్పలే, దానికే ఓ కారడ్డం ఆడబడితివి. సరే తీ పో. పో. అరే శంకరి, బా నమస్తే బా. గీడేం చేస్తున్నావురా? ఏం లేదు బావా, అటుగానే ఉన్నా. ఎవరితో మాట్లాడతాను? ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి గంట అవుతుంది బావా. అవి మరి లోపలికి పోకుండా గీడేం చేస్తున్నావు? ఇగో అక్కుని బావేటో వేరు తాళం వేసి ఉన్నది, అందుకే ఏడున్నా బావా. ఫోన్ చేయపోయినావురా? చేసిన బావా, ఇంకా గంట అవుతుందని చెప్పిర్రు. అవునా, మరి లోపలికా. సరే బా. ఫోన్లో ఎవర్రా బాగా సిగ్గుపడతాను? మీ చెల్లె బావా. ఏదో తొందర పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఏ చేసుకుంటా బావా. గోడల సాటు గుసగుసెట్టుడు తప్పుతుంది కదరా. ఒకసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. చేసుకుంటా బావ, ఇక ఈ సంవత్సరం చేసుకుంటా. శంకర్, ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి గంట అవుతుంది అక్క. గంట సేపటి నుంచి ఇన్నే ఉన్నావు బయట? ఇక తాళం వేసి ఉందని ఇన్నే ఉన్నా. ఇంట్లోకి రావట్లేదా మరి? దా ఇంట్లోకి రా. దా. మా అక్క ఏమంటుందో అక్క మళ్ళా. మీ అక్క ఉన్నాడు అనుకుంటుంటదా? ఏమన్నది గంత. నువ్వు పాల ప్యాకెట్ రేపో, చాయ్ తాగుద్దా. పోరా. సరే అక్క. అక్కేమో అంటదా అని గంట సేపటి నుంచి ఆన్నే ఉన్నావా? ఇగో నీళ్ళు తాగు. నువ్వు వచ్చే ముచ్చట అక్కలో తెలియదా శంకర్? మరి తెలియదు అక్క, ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేసిన. ఫోన్ చేసి అత్త అయిపో కదా, ఉంటారో ఉండరో, చేనులకి ఇట్లా పోతారో దబ్బునా అని. అమ్మకి ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అక్క. పనులన్నీ తీరినాయా మరి? తిరిగినాయి అక్క. మీ అయిపోయినా నాట్లేసుడు? అయిపోయినాయి, మొన్ననే వేసినవి, ఇక పని తీరింది. స్వప్న, ఎక్కడ నెగిలిర్రు? ఆ పాల ప్యాకెట్ తెచ్చిన, ఛాయ్ పెడదురా. అత్తన్న. శంకర్ నువ్వు కూసో, నేను చాయ్ పెట్టుకొస్తా. ఏమ్రా, ఏం సంగతి మరి? పెళ్ళెప్పుడు? ఫోన్లో మాట్లాడాలంటే వస్తుందా బావా? నువ్వు కూడా మంచిగానే ఇది ఉన్నవరా కదా. మీరు చూసినలోనే చేసుకుంటా బావా. అంతే అంటావా? మీ అక్క బావ అవసరం లేదా? అక్క బావ మీరిద్దరు కలిసి చూసినలోనే పెళ్లి చేసుకుంటా. సరే చూద్దాం తీరా. కార్లను ఇంటి ముందటనే పెట్టిరు కదా, పోకుండా రాకుండా ఫంక్షన్ చేయబట్టి. మీ తమ్ముడు వచ్చినా అన్నాడు కానీ మీ తమ్ముడు ఏడే? బండి ఉన్నది, మనిషి లేడు. ఎటు వేండు? పక్కపోటి ఫంక్షన్ అవుతుంది, ఆడిగిట్ల వెండా అనే మౌనిక. ఏ ఊక పోరడు అనేసరికి కారడ్డాలు మీరడ్డాలు ఆడుతావు అని మీద. మరి ఏడలేడు, నేను కిందకి ఉన్నాడా ఏంటి? ఏంది గడ వంగి వంగి చూస్తాను, గా పోరడు గదాని కింద పడుకుంటాడా? మరి ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, పిల్లవాడి పేరెంటానికి ఇట్లా వెండా ఏంది మీ తమ్ముడు? అవును మరి, ఊరందరికి తెలిసేనా పిలువని పేరాడికి మేమే పోతామని. మీకు అలవాటే కదనే. అవును మరి. అవి శంకర్ గారిని చెప్పలే కదా, గా కొంపాలు ఉన్నట్టున్నాడు ఆడు. అవే కదా అని వాటి సంగతి. అరే శంకరే, అరే శంకరే, మా అక్కనా? అరే అత్తాను అక్క. బావా నేను పోతాను. అరే తాగిపో. ఛాయ్ అయిపోరా. అరే ఏంది ఈడు? ఏముంటదో ఏమో, పోయేద్దాంపా. అక్క వచ్చి రాను ఇంటికి. ఏం చేస్తానవరా గా కొంపలా నువ్వు? ఏం లేదు అక్క, నేను వచ్చి బాగాసేపు అవుతుంది కానీ అక్క, ఎండలా ఎంతసేపు నిల్చుంటామని సప్నక్క లోపలికి రమ్మన్నది పేనా. ఏంది అక్కనా? ఎట్లా అక్క అయిందిరా నీకు? మన తోడ పుట్టిందా అది, లేకపోతే మన బంధువా? అక్క అంటాను. నేను వచ్చేదాకా ఈడు ఉంటే ఏమైందిరా? కాళ్ళు ఇట్లా నొప్పి పెట్టినాయా? కాళ్ళు పడిపోయినాయా? దాని ఇంట్లో ఎట్లా అడుగు పెట్టినవురా నువ్వు? నేనే పోలే ఇప్పటి వరకు, నువ్వెట్లా ఎట్లా పోతావురా? దానికి నాకు మాటలు లేవని తెలియదారా? నువ్వు నువ్వు ఎట్లా పోతావురా? నువ్వు ఊక ఆగు. ఏను ఆగు, నీకేం తెలియదు. అది రమ్మనంగానే వీడు పోతాడట ఏతులకు ఎగేసుకొని. ఏమైంది వదిన ఇప్పుడు? వాడు ఒక్కడే నిల్చున్నాడని రమ్మన్నాను ఇంటికి.
ఇప్పుడు ఏమైంది? ఎందుకు కొడుతున్నావు అని? నువ్వు ఎందుకు పోయినవురా? దాని కొంపకు నువ్వు ఎందుకు పోయినవురా? ఇప్పుడు అత్త ఏమైంది అక్క? ఎండ బాగా కొడుతుంది, ఎండలు ఎంతసేపు ఉంటాడని నేనే చాయ్ తాగడానికి లోపలికి రమ్మన్నా. అరే కర్రోడా, ఆ ఇంట్లోకి పోయిందే కాక చాయ్ 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 కూడా తాగినవా? చాయ్ కూడా తాగినవా? నేను చాయ్ తాగలేదే, నీ భయానికి చాయ్ కూడా తాగుకుంటారు కాచిన. కావాలంటే బాగా అడుగు. వదినే, వాడు రానని అన్నాడు, మా బలవంతం మీద రాచిండు. ఇప్పుడు అత్త ఏమైంది? అరే ఇంకొకసారి ఆ ఇంటికి గడప దొక్కినావనుకో బిడ్డ, తోలు తోలు తీస్తా నేను. ఎందుకు దొక్కద్దే? మన బావ తమ్ముడేనా? మాట్లాడతానవేంద్ర ఇంకా? సరే నడు నడు, ఇంట్లో నడు. పిసన అయ్యింది మీ వదనకు. శంకర్ నెట్వర్క్ అట్టే తిడుతాంది. ఏం మనిషో ఏమో ఈమె. పోరాడు భయాన్ని కూర్చోవసుకున్నాడు కదనే. ఎవరు పోసుకోడా ఏ శేషాలకు. అరే శంకరి, ఏం మాట్లాడవేంద్రా? ఏం మాట్లాడమంటావు బావా? ఏం మాట్లాడినా నా అయిపోయి వాళ్ళుతుంది. అరే శంకరి, మీ అక్క కొట్టింది కానీ నేను ఏమనలేదారా? ఇగో బావా, అక్కరిద్దరు కలిసి ఉంటేనే నేను మీ ఇంటికి ఒకే అత్త బావా, లేకపోతే మీ ఇంటికి రాను నేను. వాళ్ళిద్దరు మాట్లాడుకోకుంటేందిరా, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. ఇగో బావా, ఏమన్నా ఆపతే మీ ఇద్దరు మాట్లాడుకుంటే మంచిగా ఉంటుందా, లేకపోతే అందరు కలిసి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుందా? చెప్పు బావా. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేసుడా? బావా చెప్పురా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నాకు మీరు సపోర్ట్ చేయరు గంతే, నేను సెట్ చేస్తా. వాళ్ళిద్దరు కలవడానికి మేము దేనికైనా రెడీరా. ఏమంటావురా తమ్మి? అరే వాళ్ళు కలిసి ఉంటామంటే ఏదని దేనికైనా రెడీరా. అవు బావా. తప్పకుండా రా. రైట్. ఈ ఉడతలు చల్లకుండా టమాటా కాయలు దక్కనిత్తలేవు, అన్ని ఏడు కాడికి గొడికి పడేసినాయి. ఇవి ఎట్లా పోతాయో ఏమో, టమాటా పండ్లు దక్కనిత్తలేవు. ఇగో ఈడిన్ని ఆడిన్ని రామ్లా. ఏమైందిరా అంత ఆగమాగం తిరుగుతానో? బావతోని పోతి కదా నువ్వు. బావా ఏదో ఊళ్ళో పని ఉందని వేయండే, నన్ను కరెంట్ పెట్టమన్నాడు, పెట్టి వచ్చిన. మరేందో ఆగమాగం అవుతానవేంద్రా? ఆగమాగమా, నేను పొలంకాడ కరెంట్ పెట్టి రాంగా సప్నక్క పొలంకాడ పని చేసుకుంటూ ఉంటాందే, 4-5 వచ్చిర్రు. సప్నక్కను కొట్టి బంగారం తీసుకోదని ప్లాన్ చేసుకుంటారే. ఈ పాటికి సప్నక్కను కొట్టిరో చంపిరో బంగారం ఎత్తుకొని పోవచ్చు నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు మాట్లాడుకోగా నువ్వేం చేసినావురా? ఆడ మనిషిని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టేస్తావారా నువ్వు? నేనెందుకు పోతానే? సప్నక్క ఏమన్నా తోడగొట్టిందా అనే? నువ్వేమన్నా మనిషివేనారా? వినబడ్డది, సపరేట్గా వచ్చినా నీకు చెప్తానా గంతే. నువ్వు చెప్పేది నిజమేనారా? నిజమే అక్క. నిజం చెప్పురా, నిజమేనా వాళ్ళు వచ్చింది? వచ్చిర్రు, ఈ పాటి కొట్టి చంపవచ్చు. అక్క బంగారం కూడా ఎత్తుకపోవచ్చు, ఎత్తుకపోతారు నాకు తెలుసు, బాగా సేపు అవుతుంది. అరే పోదాం పారా. మన తోడగొట్టలేదు కదా అక్క. ఏం మాట్లాడుతున్నావురా? తలమొక్కపడ దాన్ని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టచ్చింది కాక మాట్లాడినాడు. అది ఎటు చేసినా కొడతాంది కదా. సప్న సప్న, అయ్యో ఏమైందా? ఏడదాకి దెబ్బలు. అయ్యో వాళ్ళు ఏరే బాడకాలు ఏరే, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళని గట్టుకపోను ఎత్తుకపోను ఏరే, ఆ గాడిదలు ఏరే. బంగారం బంగారం ఎత్తుకపోరా, చైన్ ఉన్నది కదా. అక్క ఆగక్క, ఏమైంది అసలు? ఏడదాకినాయే? ఏడ కొట్టిరు నిన్ను? నన్నెవరు కొట్టిర్రక్క? కాలుకు తాకినాయా? చేతులు తాకినాయా? అయ్యో ఏడదాకినాయే? అక్క నువ్వు ఆగొకసారి, అసలు ఏమైంది అక్క? నన్ను కొట్టుడేంది, దొంగలేంది? నువ్వేమంటే నువ్వు నాకు అర్థమైతలేదు. నిన్ను దొంగలు కొట్టిరట కదా, బంగారం గిట్ల ఎత్తుకపోయారట కదా. ఏంది నన్ను దొంగలు
కొట్టిరక్క నా బంగారం నా దగ్గరనే ఉంది నాకేం కాలే అక్క నన్ను ఎవరు కొట్టలే అమ్మయ్యా నీకేం దెబ్బలు తాకలే నేను ఎవరు కొట్టలే దేవుడు ఉన్నాడు మరి కాలుకేమైంది కుంటుకుంటూ వచ్చినావు అదా నేను కాలు చేతులు కడుక్కొని రాంగా బండ దాకిందక్క అందుకే కుంటుకుంటూ వస్తాన్న అంతే కదా అంతే అసలు ఏమైంది శంకర్ అక్కెందుకంత భయపడుతుంది నాకేం అర్థమైతలేదు ఏం లేదే దొంగలు వచ్చి నిన్ను కొట్టి బంగారం ఎత్తుకపోయారని శంకర్ గాడు చెప్పిండు వాడు చెప్పంగానే నాకు పానం పోయినంత పని అయిందే దవ్వరుకత్తానా అక్క మనసులో సప్నక్క మీద గింత ప్రేమ పెట్టుకొని రోజు ఎందుకే లొల్లి పెట్టుకుంటావు అక్కతోని? చిన్న అబద్ధం చెప్పినో లేదో ఇల్లు ఆకిలి ఏది పట్టించుకోక సప్నక్క మీద ప్రేమతోని ఉరికాచినావు ఎందుకు? నువ్వు చెప్పింది అబద్ధమే కావచ్చురా కానీ అదే నిజమైతే ఎట్లుండు కోపతాపాల మీద ఎన్నో తిట్టుకుంటాం ఎన్నో మాట్లాడుకుంటాం అంత మాత్రాన ఆపదంటే రాకుంటుంటానారా పానం కొట్టుకోదారా నాకైతే అది ఇవ్వలరా నా చెల్లె కాదా అక్క ఎంత కోపం ఉన్నా ఎన్ని మాటలు అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు మర్చిపోయి మళ్ళా కలిసి ఉండాలక్క. మనుషులు ఒకసారి దూరం అయితే మళ్ళా కలవలేరక్క. కలిసి ఉన్నప్పుడే ఈ బంధాలకు విలువలు ఉంటాయక్క. ఏమోరా శంకరి నువ్వు దానికి ఇట్లా అయిందని చెప్పినాక నాకు దాన్ని చూసేదాకా నిమ్మలం కాలే దాన్ని చూసినాక నా మనసు నిమ్మలం అయిందిరా అక్క నన్ను చూస్తేనే లొల్లి పెట్టుకుంటావు నన్ను చూస్తే ఓర్వవు నేనంటే నీకు నచ్చదు అనుకున్నాక్క కానీ నా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నదని నేను అనుకోలే స్వప్న ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడాలని నాతో కలిసి ఉండాలని నా దగ్గరికి రావాలని చూసినవే కానీ నేనే నా మాటలతోని నిన్ను దూరం చేసిన నేనెంత లొల్లి పెట్టినా నువ్వు ఓపిక పట్టినవే నా గయ్యాలితనంతో నిన్ను నెగలనీయలేదు నీ మనసు అర్థం చేసుకోలేదే మనసులో ఏం పెట్టుకోకే స్వప్న నువ్వెన్నిసార్లు నాతో మాట్లాడడానికి చూసినా నేనే నిన్ను నెగలనీయకుండా ఓర్వని తనంతో నీకు దూరంగా ఉన్నా నేనే గయ్యాలేసే వేసింది సరే అక్క దారి పోదాం దారి ఇంటికి పోదాం దారి అయిందేదో అయిపోయింది ఏడవకక్క. అరే శంకర్ అంత ఓకేనా? అంతోకే బావా. ఏంటిది ఓకే వాడు ఏం చెప్పిండే నీకు? ఏం చెప్పిండు స్వప్న పొలం కాడ పని చేస్తా అంటే దొంగలు వచ్చి బంగారం తీసుకుపోయారు కొట్టిరని చెప్పిండు ఇంకా అర్థమైతలేదా అనే వాడు అబద్ధం చెప్పిండని? అబద్ధం చెప్పిండా ఎందుకు అబద్ధం చెప్పినవరా ఓ బిత్తిరిదానా మీరిద్దరు కలవాలనే మేమిద్దరం కలిసి నాటకం ఆడినాం. ఆహా అబద్ధం చెప్పినవా నిన్ను అరే ఆగే